హాయ్ అండి సతీష్. 12వ వారం అయితే ఫైనల్లీ కెప్టెన్సీ రేసులో రీతూ చౌదరి అండ్ సుమన్ శెట్టి ఉంటారు. ఫైనల్గా రీతూ చౌదరి జెండా ఎగరేసింది, కెప్టెన్ అయితే అయిపోయింది. వాళ్ళ అమ్మగారి కోరిక కొంతవరకు నెరవేరింది. ఆవిడ హౌస్లో అడుగుపెట్టిన వేళ విశేషమో ఏమో కానీ మొత్తానికి ఆ తల్లి బ్లెస్సింగ్స్, ఆవిడ బాధ ఈవిడ అర్థం చేసుకోలేకపోయినా సరే కాలం కలిసి వచ్చి ఆవిడ తల్లికి అయితే కోరిక అయితే నెరవేరింది. ఫైనల్లీ ఆవిడైతే కెప్టెన్ అయ్యింది. ఇది అప్డేట్. రీతూ చౌదరి కెప్టెన్సీ పట్ల మీకేమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. అయితే ఇంకోటి ఏంటంటే ఓటింగ్లో నేను వీడియో చేసే సమయానికి మన న్యూస్ బౌల్లో కూడా ఒక 43-44 వేల మంది వరకు ఓట్లు వేశారు. మీరు కూడా అందులో ఓట్లు వేయండి, అట్లాగే లింక్ కూడా షేర్ చేయండి. ఎవరి వారం ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారో అట్లాగే ఎవరికి మీ ఓట్ ఫర్ సపోర్ట్ ఎవరైతే ఉంటుందో ఓట్ ఫర్ సో అని సంజనాయ, తనుజయ, లేకపోతే ఎప్పుడు ఇమాన్యుయల్, ఇట్లా కామెంట్ కూడా పెట్టండి కంపల్సరీగా. వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఈ కెప్టెన్సీ అప్డేట్ ఎలాంటి టాస్క్లు ఇచ్చాడు, ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి, ఎలాంటి టీమ్స్ ఫామ్ చేసి ఇప్పటికే మన జర్నలిస్ట్ సర్వీస్లో ఫుల్ డీటెయిల్డ్గా వీడియో అప్లోడ్ చేసా. ఆ వీడియో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాకండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కళ్యాణ్ ఓవరాల్గా చూసుకుంటే ఈ వీక్ అంతా ఫస్ట్ నుంచి ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు కళ్యాణ్, ఇమాన్యుయల్ నువ్వా నేను ఉండొచ్చేమో, బట్ తనూజ నామినేషన్లో లేకపోవడం, తనూజ ఫస్ట్ నుంచి ఇతడు ఆమె ఒక ఫ్రెండ్లీ పాజిటివ్ వైపుతో ఒకరికొకరు అన్నట్టు ఉండడం వల్ల నిన్న కూడా చూసాం వాళ్ళ అమ్మగారు రావడం, ఆవిడని కూర్చోబెట్టి ఎక్కువసేపు వాళ్ళ కుటుంబ పరిస్థితి గురించి కూడా చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఆమె నామినేషన్లో లేకపోవడంతో ఆ ఓట్లు అయితే షేర్ అవుతున్నాయి. అఫ్కోర్స్ ఆవిడ ఓట్లు షేర్ అయినా అవ్వకపోయినా కళ్యాణ్ అయితే సేవ్ అయిపోతాడు. ఆ స్థాయి ఓటింగ్ అయితే ఆయనకి ఇండివిజువల్గా కూడా ఉంది. అది ఇంకా పెంచుకునే దానికి అవకాశం వచ్చినా సరే ఈ రైవలరీ కొనసాగించకపోవడం వల్ల కూడా కొంత లాస్ అవుతుంది. ప్రస్తుతానికైతే తనూజ ఓట్లు కూడా షేర్ అయితేనే వాళ్ళ అమ్మగారికి ఏమేమి చీర పెట్టడం, ఆయన సెంటిమెంట్ పట్టుకొని ఇంకా ఈ 4 వారాలు కూడా మా అమ్మని బాగా చూసుకున్నాం, మా అమ్మకి చీర పెట్టావని ఒక ఎమోషన్తో ఆవిడ గేమ్ అది అంతే. అఫ్కోర్స్ ఆవిడ మైండ్ గేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈయన ఇంకా అట్లాగే ఉండిపోతుంది. ఎనీవే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత కూడా మేము కావాలని విడిచిపెట్టేయలేదు, మా హాస్టల్లో మా పరిస్థితి బాగోలేక అట్లా ఉండాల్సి వచ్చింది, మాకు మాత్రం ఉంటుందని చెప్పుకోవడం వల్ల అంటే ఇతడు ఎట్లా చేశాడు, ఆ రోజు సెంటిమెంటు నన్ను ఏదో అమ్మా నాన్న పట్టించుకోలేదు, హాస్టల్లో వదిలేశారు, నేను ప్రేమకు నోచుకోలేదు, నాకు ఫ్యామిలీ వీక్ అవసరం లేదు అన్నట్టు ఏడ్చి పెడబొబ్బులు పెట్టేసి ఒక రకంగా వాళ్ళని బద్నాం చేసేసాడు. వాళ్ళు ఇప్పుడు ఆ మరక కడుక్కోలేక మేము అంత కసాయి తల్లిదండ్రులు మేము కాదమ్మా, మాకు ప్రేమ లేక కాదు అవకాశం లేక, సో ఇవన్నీ చెప్పుకొని పరిస్థితి వచ్చింది. అందుకోసం అది క్లియర్ చేసుకుందానికి ఆవిడ వచ్చినట్టు అనిపించింది. తీరా చూస్తే ఇప్పుడు తెలుసు కదా ఏమంటున్నాడు నేను మళ్ళీ, తెలుసు మీకు ప్రేమ ఉంది, టైం లేదని చెప్తే నిజంగా తెంగరోడ్లాగా అనిపించింది. పాపం వాళ్ళ అవస్థలు ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళ అమ్మా నాన్న కనిపించిన వాళ్ళకి అందరికీ జవున అట్లా వదిలేస్తారు అన్నట్టు ఉంటే ఎంత బాధగా ఉంటుంది వాళ్ళకి. నిన్న ఆవిడ బాధ అంతా కనబడలే చెప్పుకోవడం, అదంతా చూసేసరిలా ఈ కుర్రాడు ఏదో 23 years కదా, అప్పుడంటే చిన్నపిల్లడు అర్థం చేసుకుని ఇప్పుడైనా అర్థం చేసుకోవచ్చు కదా, అర్థమైందంట, తెలుసు అంట, టైం లేకంట. ఎనీవే ఈ ఓవరాల్గా ఈ సినారియో ఇన్సిడెంట్స్ అంతా కలిపి అతనికి అయితే ప్లస్ పాయింట్ అయితే ఉంది. ప్రస్తుతానికి 31%తో ఫస్ట్ ప్లేస్ ఉంది. ఇక ఇమాన్యుయల్ ఇతనికి కూడా 1% పెరిగితే ఒక 26% ఎట్లా ఉంది. నేను చెప్పే కదా ఇమాన్యుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లాస్ట్లో మిస్ అయ్యి లెటర్ ఇచ్చిందని, ఆ లెటర్ గురించి కూడా ఆవిడ చదవడం, అట్లాగే వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పడం కూడా చూసారా. నిజంగా ఇతనికి స్టార్టింగ్లోనే ఎమోషనల్గా చెప్పే కదా నేను ఇప్పటికే ఈ ఫ్యామిలీ వీక్లో ఈ టైం బాండ్ పెట్టి కూడా వీళ్ళిద్దరికి సంబంధించి కంప్లీట్గా హార్ట్ టచింగ్ పూర్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళిద్దరి గ్రాఫ్ అమాంతం పెరిగిపోద్ది, సింపతి బాగా వచ్చేస్తుందని కావాలని ఇట్లా చేశాడు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఆ ఎమోషన్స్ ఓపెన్ అవ్వకుండా, బరస్ట్ అవ్వకుండా ఎమోషనల్గా బ్లాస్టింగ్ ఇది ఇమాన్యుయల్కి సంబంధించి ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చెబుతూ ఉన్నారు ప్రోమోలు కూడా చూసినా, నేను వద్దనుకున్న కొడుకే బంగారం అయిపోయాడు, నేను కనకూడదు అనుకున్న కొడుకే నన్ను ఇట్లా ఇంత 2 రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడంటే అది ఎంత హార్ట్ టచింగ్ చెప్పండి. పాపం పేదరికం వల్ల రెండో బిడ్డను కనకూడదు అనుకొని ఆ మట్టి తిని అలాంటి లైఫ్ అనుభవించిన ఆమెకి నిజంగా ఒక కమెడియన్గా వచ్చో బట్ హీరోలాగా బయటికి రావాలి. ఇవన్నీ కూడా గుండెలు మెలిపెట్టేసే డైలాగ్స్ కావచ్చు, ఇన్సిడెంట్స్ కావచ్చు, వాళ్ళ నేపథ్యం అట్లాంటిది. ఆయన ఇప్పటికే చెప్పినట్టుగా రూపాయి 2 రూపాయలకి గోంగూర కట్టలు అమ్ముకోవడం కావచ్చు, ఇంకా ఇసుక ఏమది మూటల మోయడం కావచ్చు, ఇంకేదో కష్టాల గురించి కూడా చెప్పాడు కదండి. చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఇట్లాంటివన్నీ కూడా పేలుతాయి ఆడియన్స్కి అయితే. అయ్యో పాపం నిజంగా ఇలాంటి వాళ్ళు మెయిన్ సింపతైన కాదు, ఇతడు అన్ని రకాలుగా అర్హుడు అనే ఫీలింగ్ అయితే ఆడియన్స్కి ఎప్పటికే వచ్చింది. ఫిజికల్ టాస్క్లు ఆడతాడు, చక్కగా ఏ టాస్క్ ఆడినా గెలుస్తాడు, అట్లాగే ఎంటర్టైన్ చేస్తాడు, ఎమోషన్స్ పండిస్తాడు, అన్నీ ఉన్నాయి ప్లస్ పాయింట్స్ అన్నీ. ఈ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ కూడా ఉండడం వల్ల ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ప్రస్తుతానికి 26%తో పక్కా సేఫ్ జోన్లో ఉన్నాడు. ఈ ప్రోమో కానీ ఈ ఫ్యామిలీ వీక్ ఉన్న కాస్త తక్కువ టైంలో కూడా ముందు పడి ఉంటే ఇంకా బాగుండేది. మరి దీని వెనక ఏమైనా
అనిపిస్తే కామెంట్ అయితే పెట్టండి. ఇక మూడో ప్లేస్లో భరణి ఉన్నాడు. ఒక 13% ఓటింగ్, కెప్టెన్ కాలేదు అనే సింపతి ఖచ్చితంగా వర్కౌట్ కావచ్చు. అట్లాగే వాళ్ళ అమ్మాయి వచ్చి చెప్పడం కావచ్చు, ఆ తండ్రి కూతురు బాండింగ్ కూడా ఖచ్చితంగా ఎమోషనల్గా వర్కౌట్ అయ్యేదే. అలాగే తనూజ అండ్ మీది బాండ్ బాగుంది, బాగా నచ్చిందని చెప్పడం కూడా, ఇవన్నీ కూడా ఆవిడ ఓట్లు కూడా షేర్ అయితే. ఎట్లాగా వాళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి ఉండింది, దివ్య వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చింది, అతడు కూడా బాండ్స్ వల్ల బిస్కెట్ అయిపోయిన తర్వాత కొద్దిగా దూరం పెట్టాడు. ఇప్పుడైతే తన గేమ్ తను ఆడుతున్నాడు, ఇంకా ఈ బాండ్ కొనసాగిద్ది. ఆమె నామినేషన్ లేకపోతే అతనికి ఓట్లు షేర్ అయితే ఈ వారం కూడా అట్లాగే సుమన్ శెట్టి అండ్ తనూజ్ అంతా కలిపి అతనికి షేర్ అయితే ఉంది. ఆ సుమన్ శెట్టి వైఫ్ వచ్చినప్పుడు కూడా మీ ఇద్దరు బాండింగ్ బాగుందండి, మీరు కేరింగ్ బాగుందని ఆమె చెప్పడం, అట్లాగే తనూజ కూతురు భరణి గారి అమ్మాయి వచ్చేటప్పుడు ఆవిడ చెప్పడం, ఇవన్నీ కూడా నామినేషన్లో వాళ్ళిద్దరూ లేకపోవడం ఇద్దరికి ప్లస్ పాయింట్ అయింది. ఇక డీమోన్ పవన్కి అయితే ఎందుకో ఒక 1% తగ్గింది. బట్ 11%తో ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉండి పర్వాలేదు, గండం గట్టెక్కేయచ్చు. రీతు చౌదరి లేకపోవడంతో ఆవిడ తాలూకు ఒక 5-6% షేర్ అవ్వడం ఓవరాల్గా పర్వాలేదు. ఆ తర్వాత సంజన 10%తో ఉంది. ఆయనకు 11 ఉంటే సంజన ఒక 10% ఇట్లా ఉంది. ఈవిడ కూడా సేఫ్ జోన్లోకి వచ్చేవచ్చు, సేఫ్ అయిపోవచ్చు. కాకపోతే లాస్ట్ ప్లేస్లో దివ్య 8%తో ఉంది. ఆవిడకి ఇంకా గ్రాఫ్ తగ్గింది. బెర్త్ కన్ఫర్మ్, నో డౌట్ నేనే వెళ్తా, నాతో ఎవరైనా రాకండి, నేను ఒక్కదాన్నే వెళ్తానని మాదిరిగా నిన్న బిహేవియర్ కూడా చూసాం కదా, అనవసరంగా చెడగొట్టుకుంది. ఇప్పుడు ఈవిడికి బాటం ప్లేస్లో ఉన్న దివ్యకి 8% ఉంటే ఈమె కంటే పైన ఉన్న సంజనకు ఒక 2% ఉంది. ఆ పైన ఉండే వారికి డీమోన్కి ఏమో వీళ్ళ ముగ్గురు మధ్య ఒక 3% ఉంది. 8, 10, 11 ఇట్లా ఉంది. కాకపోతే దివ్య ఒక స్ట్రాటజీ లేవు, పాడు లేవు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎట్లా పడితే అట్లా కనీసం ఆలోచించాలి కదా. ఇప్పుడు భరణికి సంబంధించి తనూజ ఫాలోయింగ్ ఉంది, అది స్ట్రాటజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ బాండింగ్ బాగుంది అనేటప్పుడు ఖచ్చితంగా ఫాలోవర్స్ ఓట్లు వేస్తారు. మెయిన్ దివ్య డామినేటింగ్ మైండ్ సెట్ నచ్చట్ల ఆడియన్స్ ఫస్ట్ నుంచి కూడా. భరణి ఇప్పుడు నిజంగా నేను నైట్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పినట్టుగా ఆయన అనుభవమే ఇండస్ట్రీలో 23 years ఉంది, ఈవిడ వయసు 23. అంటే ఆయన మనం అంటాం కదా, నా అనుభవం అంత లేదు నీ వయసు అని చెప్పేసి అట్లా అనిపించే పరిస్థితి. ఎంతసేపు నేను చెబితే ఆయనకు తెలియదు, ఆయన చేయి నొప్పి ఉంటే ఆయన చేయి నొప్పికి భరించుకుని మరీ వెళ్ళి ఆవిడకి ఏమైనా సేవలు చేసేసాడా? చిన్నది ఆయింట్మెంట్ పూసినంత మాత్రం ఏమవుతుంది? రిప్స్ ఆయన హెల్త్ గురించి ఆయనకి తెలియదు, ఆయన ఆట గురించి ఆయనకి తెలియదు, ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు ఒక క్లారిటీ ఉన్నాయనే కదా. అంతా నేనే చెప్పేయాలి, నేనే ఈ ఆట నేనే ఆడాలి, ఈ మాట నేనే ఆడాలి, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేను నడిపించాలి, నేను నిన్ను నడిపించడానికే వచ్చాను, నీకు ఒక చేతి కర్ర అవుతావు, ఊత కర్ర అవుతాను మాదిరిగా దివ్య చెడగొట్టుకుంది తన ఆటతను. ఇప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు ఎట్లా, ఇప్పుడు రీతు చౌదరి వాళ్ళ అమ్మగారు కావచ్చు, భరణి కూతురు కావచ్చు, అందరూ ఏం చెబుతూ ఉన్నారు, మీ బాండ్ బాగుందమ్మా, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగుందమ్మా అని రీతు చౌదరి చెప్పొచ్చు, నువ్వు బాగా మంచి మాటలు చెప్పావమ్మా, నువ్వు మంచిగా సపోర్ట్ చేసావమ్మా ఇట్లా చెప్పడం. అలాగే భరణికి వాళ్ళ అమ్మాయి కూడా చెప్పడం, ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్ వస్తుంది. ఆ నామినేషన్ లేరు కనుక వాళ్ళ ఓట్లు కూడా షేర్ అయితే. బట్ ఈఎంఐ మాత్రం ఎంతసేపు దివ్య ఏంటి, ఆ స్ట్రాటజీ లేవు, ఆలోచనలో పాడులో డి అంటే డి అన్నట్టుగా అట్లాగే ఉంది. ఆమె కూడా 6th సెన్స్ అయితే చెప్పేస్తూ ఉన్నట్టు ఉంది. ఆయనకి నేను వెళ్తా వెళ్తా టాప్ 5 లేదు, టైటిల్ విన్నర్ కాదు, నా గోల్ ఒకటే, మా మదర్ని ఫ్యామిలీ వీక్ తీసుకురావాలనుకున్న గోల్ రీచ్ అయిపోయి వెళ్ళిపోతాను మాదిరిగా టెంపరమెంటే ఉంది తప్ప కొద్దిగా ఆలోచించి ఆచితూచారే ఇంతవరకు వచ్చాం కదా, ఇక టాప్ 5 వరకు మనం ఎందుకు ట్రై చేయకూడదు? అసలు అనవసరమైన పంచేది అక్కడ. భరణి విషయంలో ఇప్పుడు ఎందుకు దూరాలి? అతన్ని చాలామంది అదే పాయింట్ అవుట్ చేసి నామినేట్ చేశారు. స్వయంగా అతను కూడా ఈ అమ్మాయికి అదే చెప్పాడు కదా, నువ్వు క్లియర్ చేసుకో, నీకు ట్యాగ్స్ వద్దు, నాకు ట్యాగ్స్ వద్దు అని ఈవిడే చించుకొని ఇప్పుడు ట్యాగ్ ఎవరు వేశారండి? నేను ఎపిసోడ్ చూస్తే నేను చాలా ఎర్లీగా 2 days బిఫోర్ ఈ అప్డేట్ ఇచ్చే కదా, ఆ ట్యాగ్ ఎవరు? భరణి ట్యాగ్ అని దివ్యకి ఎవరైనా వచ్చి వేస్తున్నారా? ఆవిడంతటా ఆవిడే ఆ ట్యాగ్ తెచ్చి మెడలో వేసుకుంటుంది. ఒక్క కామెంట్ అయితే పెట్టండి, చిరాకు వస్తుంది కదా. అరే కందకలేని దొరద బచ్చలకి రాసించు, ఆవిడ కాలికి ఏదో దెబ్బ తగిలింది, బెనికిందంట, తనూజ బాధపడుతూ ఉంది, ఇతనికేమో రాయాలనిపించింది రాస్తుంది. ఈవిడికి నొప్పి ఏంటి మధ్యలో? ఈవిడెందుకు అంత ఫీల్ అయిపోలే? సో ఇవన్నీ కూడా మైనస్సే కదా. దానివల్ల ఇప్పటికి అర్థం కావట్లే. ఇంకా బెర్త్ కన్ఫర్మ్, నో డౌట్ అని చెప్పేసి ఎలాంటి వైపుతో వచ్చింది, ఎంత క్లారిటీతో ఉంది, ఎంత మొహమాటం లేకుండా చెబుతుంది, ఎంత ఫటాఫట్ అన్నట్టు చెబుతుంది. నామినేషన్ల పాయింట్లను మనమే ఆకాశానికి ఎత్తాం. అఫ్కోర్స్ భరణి ఎత్తినంత ఎత్తడం అనుకోండి, ఈ ఆకాశానికి ఎత్తడంలో భరణయ్య తోపు. కానీ ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఈరోజు ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి చేజేతుల స్వయం కృతాపరాధమే. భరణితో ఎవరికి ఏ పంచాయతీ ఉన్నా, భరణి ఉన్నాడంటే నేను ఉండాలి అక్కడ, భరణి మాట్లాడకూడదు, నేనే మాట్లాడలేదు, భరణి తరపున నేనే స్టాండ్ తీసుకోవాలనుకున్నట్టుగా ఇలా బిస్కెట్ చేసుకుంటుంది గేమ్. సో ఈ వారం అయితే ఆవిడే వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై, నో డౌట్. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే కెప్టెన్సీకి సంబంధించి ఇప్పటికే జనరల్ సతీష్లో ఒక వీడియో ఎర్లీ మార్నింగే పెట్టి, ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.